ఆశ్చర్యకరమైన సంఘటనలలో తేజ సజ్జ ప్రధాన పాత్రలో ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన హనుమాన్ చిత్రం చర్చనీయాంశంగా మారింది. ప్రశంసలు పొందినప్పటికీ తగినంత థియేటర్ ప్రదర్శనలను పొందడంలో ఈ చిత్రం ప్రారంభ సవాళ్లను ఎదుర్కొంది. మొదట్లో సినిమా విడుదలకు పరిమిత సంఖ్యలో మాత్రమే థియేటర్లు కేటాయించారు. అయితే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఇటీవల ఒక ముఖ్యమైన సమస్యను ప్రస్తావిస్తూ పరిశ్రమలో షాక్ వేవ్లను పంపింది. మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ కింద నిరంజన్ రెడ్డి నిర్మించిన హనుమాన్ చిత్రం తెలంగాణలో, ప్రత్యేకంగా నైజాం ఏరియాలోని థియేటర్లతో జనవరి 12, 2024 నుండి డిస్ట్రిబ్యూషన్ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రతి ఒక్కరినీ నిరాశపరిచే విధంగా కొంతమంది థియేటర్ యజమానులు తమ ఒప్పందాలను ఉల్లంఘించి అంగీకరించిన హనుమాన్కు బదులుగా గుంటూరు కారం అనే విభిన్న చిత్రాన్ని ప్రదర్శించాలని నిర్ణయించుకున్నారు. ఈ చర్య కారణంగా పంపిణీదారులు మరియు నిర్మాతలు ఇద్దరూ గణనీయమైన ఆర్థిక నష్టాలను ఎదుర్కొన్నారు. ఈ ఉల్లంఘనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ హనుమంతరావు నిర్మాత నిరంజన్ రెడ్డి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ మరియు నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన నిర్మాతల మండలి తమ ఒప్పందాన్ని పాటించడంలో విఫలమైన థియేటర్లపై కఠిన చర్యలు తీసుకుంది. ఈ థియేటర్లలో హనుమాన్ సినిమా ప్రదర్శనను వెంటనే ప్రారంభించాలని, ఇప్పటివరకు వచ్చిన నష్టాన్ని భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ అనూహ్య పరిణామం తెలుగు చిత్ర పరిశ్రమలో ఆందోళనలకు దారితీసింది. థియేటర్ల ద్వారా ఇటువంటి చర్యలు పరిశ్రమ మొత్తం మనుగడకు ముప్పు కలిగిస్తాయని నిర్మాతల మండలి సూచించింది. తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఈ అనైతిక పద్ధతులను తీవ్రంగా ఖండిస్తుంది మరియు పరిశ్రమలో నమ్మకం, నైతికత, నిబద్ధత మరియు న్యాయాన్ని నిలబెట్టడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఈ సమస్యను ప్రస్తావిస్తూ ఒక లేఖలో కౌన్సిల్ ఎగ్జిబిటర్లు వారి ముందస్తు ఒప్పందాలను గౌరవించాలని మరియు హనుమాన్ చిత్రం విజయవంతమయ్యేలా సత్వర దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చింది. ఈ సంఘటన పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తుచేస్తుంది మరియు దాని వృద్ధిని కొనసాగించడంలో విశ్వాసం మరియు సమగ్రత కీలక పాత్ర పోషిస్తాయి. మరిన్ని నవీకరణలను చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి నా ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి.